శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 72 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం సౌందర్య లహరిలో. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుని తెలుగులో పద్యాన్ని కూడా ఆస్వాదించిన తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్యాశంకా కులితహృదయో హాసజనకః స్వకుంభో హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి. శ్రావణి శ్లోకాన్ని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించింది. అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, సమం ఒకే కాలములో, స్కంద కుమారస్వామి చేతను, ద్విపవదన గజముఖుని చేతను, పీతం త్రాగబడిన, తవ నీ యొక్క, ఇదం ఈ స్తనయుగం, కుచముల జంట సతతం నిరంతరం, నహ మా యొక్క, ఖేదం దుఃఖమును, హరతు హరించుగాక, ప్రశ్నుత పాలు కారుతున్న ముఖము కలిగిన, యత్ ఆలోక్య స్తనాల జంటను చూసి, హాస్యమును కలిగించే, హేరంబ గణపతి ఆశంక అనుమానంతో, ఆకుళిత కలత పొందిన, హృదయ మనస్సు కలవాడి, హస్తేన చేత్తో అంటే తన తొండంతో, స్వహ తన యొక్క కుంభస్థలాన్ని ఝటితి వెంటనే, పరిమృశతి తడువుకొన్నాడు. అంటే దీని భావం ఏంటి? ఓ జగజ్జనని, నువ్వు ఒకే కాలంలో నీ ఇద్దరు పిల్లలైన కుమారస్వామికిను వినాయకుడికి పాల్పడుతుంటే, నీ స్తనయుగం మా దుఃఖాలను నిరంతరము హరించుగాక అంటూ చెప్తున్నారు. పాలు కారుతున్న కుంభాల్లాంటి నీ స్తనాల్ని చూసి ఈ గజాననుడు అమ్మ తన కుంభాలను తీసేసుకుందేమో అన్న శంకతోటి, కలత చెందిన మనస్సుతోటి, తన తొండంతోటి తన కుంభం ఉందా లేదా అని తడువుకున్నట్ట. అది నవ్వును కలిగించింది శివుడికి, అమ్మవారికి. ఈ రకంగా అమ్మవారి స్తనద్వయాన్ని ఏనుగు కుంభాలతోటి పోల్చారు శంకరుల వారు. ఇదివరకు అమ్మవారి స్తనద్వయాన్ని సూర్యచంద్రులతో పోల్చడం జరిగింది. ఇప్పుడు ఏనుగు కుంభస్థలంతో పోల్చడంలో ఇక్కడ చమత్కారం ఏమిటి అన్నది మనం ఈ తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత చూద్దాం. ముందుగా తెలుగులో పద్యం. విరదముఖుండు దేనిగని వెంటనే కుంభయుగ్మము దేవగాన్ చిరుదరహాసముచ్చు మరి నీకును స్కందుడు తాను గూడయే సిరిత మిగ్రోలు చుందురు విశృంఖల ధారలు వేనియందునన్ పరమగునట్టి నీ ప్రబల వక్షము నీచును మాదు ఖేదముల్. అనురాధ గారు ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు దీని విశ్లేషణకు వెళ్దాం మనం. ఇప్పటి వరకు మనం అమ్మవారి భుజాల్ని, అమ్మవారి చేతుల్ని, చేతి వేళ గోళ్ళని, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ మనం వచ్చాం. ఇప్పుడు లోకంలో అందరికీ స్తన్యాన్ని ఇచ్చి పోషించేది తల్లి. అందుకే శంకరుల వారు కుమారస్వామికి, గణేశుడికి ఒకే సమయంలో స్తన్యాన్ని ఇస్తోంది ఆవిడ అంటూ చెప్పారు. అంటే ఆ స్తన్యాలు నిత్యం పాలు స్రవించేవి. మా ఖేదాలను తొలగించి మాకు ఎళ్లవేళలా క్షేమాన్ని కలిగించుగాక అంటూ ప్రార్థిస్తున్నారనమాట. తర్వాత ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? ఏనుగు నుదుటి మీద కుంభాలుంటాయి.
కవులు స్తనాలను ఏనుగు కుంభాలతో పోలుస్తుంటారు. ఇక్కడ అలా సూటిగా చెప్పకుండా శంకరులు వారు చిన్న చమత్కారాన్ని గణేశుడు తన తొండంతో తన కుంభాలనే తడువుకుని అమ్మ నా కుంభాలను పెట్టేసుకుందేమో అన్న సందేహాన్ని వ్యక్తపరిచాడు అంటూ అమాయకపు గణేశుడు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది మనకి. ఇందులో మనకి సౌందర్యం ఏమిటంటే పిల్లలిద్దరికీ తల్లి ఒకే సమయంలో పాలివ్వడం, అంటే ఆవిడకి సమదృష్టి అందరి మీద అని చెప్పుకోవడం. అలాగే అవి నిత్యము స్రవించేవి. అంటే ఆవిడ కరుణ ఏదైతే ఉందో అది అపారమైనటువంటి కరుణ అని తెలుస్తుంది. మూడవది ఆ స్తనములు మాకున్న ఖేదాలన్నిటినీ తొలగించేసే అన్న ప్రార్థనని ఆలకించేవి. తల్లిని భక్తుడు కోరుకునే విధం ఇక్కడ మనకి చెప్పబడిందనమాట. అంటే దేవి స్తనం కుంభం వంటిది, విశ్వపోషణకి అది ప్రతీక అంటూ చూపిస్తున్నారు. దేవి స్తన్యాన్ని తాగిన కుమారస్వామి గాని వినాయకుడు గాని జ్ఞానస్వరూపులు. ఎల్లప్పుడూ వాళ్ళు బాలుర్లానే ఉన్నారు, వాళ్ళకి వార్ధాక్యం రాలేదు అంటూ మనం ఇందులో చక్కగా దేవి స్తన్యం అమృతోపమయం అంటూ చెప్పచ్చు. దేవి స్తనద్వయం ప్రతి స్త్రీ దేవి జ్ఞానామృతాన్ని ఆస్వాదించి తమ స్తనద్వయం నుండి వచ్చే స్తన్యాల వల్ల తమ సంతానాన్ని జ్ఞాననిష్ఠులుగా చెయ్యాలి అంటూ శంకరులు వారు అమ్మవారిని ప్రార్థిస్తున్నారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం తెలుసుకుంటే అది సమం దేవీ పదయుక్తం అధోము సమభుజ త్రికోణం క్లీం హ్రీం బీజ సహితం అనమాట. అది ఈ శ్లోకం కనుక చదువుకుంటే మనం రాత్రి వేళ ప్రయాణాల్లో భయం అంటూ ఉండదు అంటూ చెప్తుంటారు పెద్దలు. అలాగే ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం చదవకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో 73వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.